వచ్చాయి. మరి వీటితో ఈరోజు అయితే చక్కగా పప్పుచారు అయితే రెడీ చేసుకుంటాం. మరి చూసారు కదా, ఇది ఫస్ట్ టైం కాసిన కాకనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీ అందరితోటి ఈ చిన్న వీడియోని షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే నేను ప్రతిసారి కూడా ఈ ములక్కాయల కోసము ప్రతిసారి విత్తనాలు వేస్తూనే ఉన్నాను. మనకి వర్షాకాలం వచ్చిన టైంలో ఈ విత్తనాలు అనేవి వేస్తూనే ఉన్నాను. కానీ ఎప్పుడు కూడా అవి బతికి ఇంత హైట్ వెళ్ళిపోయి చక్కగా కాయలు వచ్చిందే లేదు. ఫస్ట్ టైం అనమాట ఈ కాయలు ఈ విధంగా రావడము. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అందుకని మీకు లైవ్లో చూపించాలని చెప్పేసి నేను ఫస్ట్ నుంచి కాయలు కోసినప్పటి నుంచి వీటిని కూర చేసేప్పటి వరకు కూడా ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నానండి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. చిన్నగా రెండు నైట్ అవుతుంది, అటు అవుతుంది. నిజంగా అండి, ఇలా మనం సీడ్స్ వేసి అవి మొక్కలాగా వచ్చిన తర్వాత వాటికి కాయలు వచ్చి ఎదురు చూసి వాటిని తెంపేటప్పుడు వచ్చే కిక్కే వేరండి. నిజంగా ఏమంటారు, నిజమే కదా. మరి మీకు కూడా ఈ విధంగా ఆర్గానిక్గా తెంపి చేసుకొని కూరగాయల్లో ఏమంటే బాగా ఇష్టం అనేది కామెంట్ చేయండి. ఒకటైతే దొరికింది కాయ, ములక్కాడేగా ఒకటైతే దొరికింది. అట్లా కాదు, ఆకులు అట్లా ముదురాకులు తీసి లేకపోతే మంచి కడిగి పక్కేసుకో. మోకాళ్ళ లోపల అలాంటప్పుడు కూడా ఇక ఉడకబెట్టి కట్టుకోవాలి. ఇదే ఆకు ఉడికించి కొద్దిగా వేడి గుంచి కట్టుకోవటమే. ఆకుని ఉడికించి, ములకాకుని ఉడికించి వేడి ఆకు ఉంటుంది కదా, కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు పలసటి గుడ్డ వేసుకొని దాంట్లో పెట్టి ఇట్ట కట్టుకుంటే 3 పూటలు కడితే దెబ్బగా మోకాళ్ళ నొప్పులు దెబ్బగా పోతాయండి. మోకాళ్ళ నొప్పులు పోతాయంటండి. తప్పకుండా ఆ మందులు ఈ మందులు వాడాల్సిన పనే ఉండదు. ఇది అసలు ఇది ఆయుర్వేదన మందు, మంచిది. అది తలకు కూడా ఉడకబెట్టి రసం తీసి మనం రోజు పెట్టుకునే షాంపూలు వేసి కలుపుకొని పెట్టుకుంటే జుట్టు ఇంకా మందంగా పోతుంది. తలకు కూడా పెట్టుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరి తలకు కూడా నలిపోతుంది, నరిసిన జుట్టు పోద్ది, నలిపోతుంది. ఇదిగో నేను అదే పెట్టుకుంటున్నా. నేను ఇంతవరకు కలర్ కూడా వేసుకోవాలి. ఇప్పుడే చెప్పకండి, సీక్రెట్ చెప్పైతే మా వాళ్ళకి అర్థమైంది కదా, తర్వాత చెప్తాం. ఈ మరి పిల్లలు ఆడే ఉంది ఒకటి పెద్దది, రేకులు ఎక్కితే వస్తుంది. ఎక్కుతావా? రేకులు ఎక్కుతావా? సరే ఫ్రెండ్స్, మరి ఇప్పుడు ములక్కాయలతో అయితే పప్పుచారు రెడీ చేసుకుందాం. ఫ్రెండ్గా మీరు కూడా ఇంట్లో ఒకవేళ గార్డెనింగ్ ప్లేస్ ఉందనుకుంటే చక్కగా ములక్కాయ చెట్టు వేసుకోండి. అంతే కదండి, మా ఇంట్లో బొప్పాయి చెట్టు కూడా ఉంది. బొప్పాయి చెట్టు అనమాట. చిన్న కాయలు ఇవి, పెద్ద కాయలు ఏం లేవు. మరి పెద్ద గార్డెనింగ్ ఏం కాదండి, చాలా చిన్న ప్లేస్లోనే చిన్న మొక్కలు అయితే వేసుకున్నాం అనమాట. చూసారు కదా, చెట్టు చూడడానికి చిన్నగా ఉంది కానీ దీనికైతే కాయలు పెద్దగా ఉన్నాయి అనమాట. ఈ సైజ్ అయితే ఉన్నాయి. ఇవి కూడా మంచి సైజ్ వచ్చిన తర్వాత మళ్ళీ వీటితోటి మంచి రెసిపీ అయితే చేసి చూపిస్తాం. మరి ఓకే అండి. మరి ఓకే ఫ్రెండ్స్, మరిక ములక్కాయ పప్పు చారుని ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది చూసేద్దామండి. ఇవి ఆర్గానిక్గా మనకి దొరికిన ములక్కాయలు కాబట్టి చాలా టేస్టీగా కూడా ఉంటాయి అన్నమాట. ఉల్లిపాయల్ని తాలింపు కోసం ఈ విధంగా కచ్చపచ్చగా దంచి పెట్టుకున్నానండి. తర్వాత ఒక ఉల్లిపాయని తీసుకొని వాటిని కూడా సన్నగా ముక్కల్లాగా కట్ చేసుకున్నాను. ఆ తర్వాత ఎండుమిర్చి అనమాట, ఇవి ఒక 4 అయితే సరిపోతాయి. తర్వాత ఇంతకుముందు మనం కోసుకున్న ములక్కాయలు ఉన్నాయి కదా, అవి కూడా సన్నగా కట్ చేసుకొని పైనున్న పొట్టంతా కూడా తీసేసాను అనమాట. అలానే కొంచెం కరివేపాకు అనేది తీసుకున్నాను, టమాటా ముక్కలు. ఈ టమాటాలు కూడా మనకు కావాల్సినవన్నీ వేసుకుంటే సరిపోతాయి. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ అయితే మనము ఈ ములక్కాడ పప్పు చారుకి పప్పు కావాలి కదా, ఈ పప్పును కూడా మనం ఎంతైతే వేసుకుంటామో ఆ క్వాంటిటీలో ఈ పప్పు అనేది తీసుకొని నేను చక్కగా ఉడకబెట్టి ఈ పప్పును ముందుగా రెడీ చేసి పెట్టుకోవాలండి. దీన్నైతే ఇందులో నేను కొద్దిగా వాటర్ని అయితే పోసాను. తర్వాత కొంచెం పసుపుని వేసుకుంటున్నాను. అలానే కొంచెం ఆయిల్ని కూడా వేస్తానండి. ఎందుకంటే మనకి పప్పు పొంగినప్పుడు ఆ కుక్కర్ అంతా కూడా అవుతుంది కదా,
ఆ కుక్కర్ అంతా కూడా అవ్వకుండా ఈ విధంగా కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను అనమాట. ఇలా వేసుకోవడం వల్ల మనకి పప్పు అనేది పొంగకుండా ఉంటుంది. ఇది ఒక టిప్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా మనము మూత పెట్టేసి ఈ కుక్కర్ని స్టవ్ మీద పెట్టేసి మంచిగా ఒక 3 విజిల్స్ వచ్చేలాగా ఉడికించుకుంటే మనకి చక్కగా పప్పు అయితే రెడీ అయిపోతుంది. ఈ పప్పుని ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము పోపు పెట్టుకుందాం. ముందే పప్పును ఉడికించుకొని పక్కకు పెట్టుకోవాలి, మర్చిపోకండి. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ వెలిగించి స్టవ్ మీద కళాయి పెట్టుకొని సరిపడినంత పోపుకు సరిపడినంత ఆయిల్ని వేసుకొని అందులో కొద్దిగా పోపు దినుసులు అలానే మనం తీసుకున్న ఎండుమిర్చి ఉన్నాయి కదా అవి కూడా వేసేసాను అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు మనం సేమ్ పప్పుకి తాలింపు కోసం ఏ విధంగా ప్రాసెస్ అయితే చేస్తామో ఇక్కడ అదే చేస్తున్నానండి. తర్వాత అందులోకి మనము ఈ ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా వాటిని కూడా వేసేసాను అనమాట. తర్వాత పచ్చిమిర్చిని కూడా కావాల్సినవి తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకొని వేసేసుకోవడమే. ఈ విధంగా పోపు అంతా కూడా చక్కగా వేగిన తర్వాత అందులో మనము తీసుకున్న కరివేపాకు రెమ్మలు ఉన్నాయి కదా వాటిని కూడా తుంచేసి ఈ విధంగా వేసేసుకోవడమే అనమాట. వీటిని ఈ పోపు అంతా కూడా మాడిపోకుండా మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుతూ ఉండండి. ఇలా కలుపుకోవడం వల్ల మనకి పోపు అనేది మాడిపోకుండా ఉంటుంది అనమాట. సో దగ్గరుండి చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఈ ఆనియన్స్ అన్ని కూడా ఫ్రై అవ్వనివ్వండి. ఇలా అయిన తర్వాత ఇందులో పసుపుని వేస్తున్నానండి. మనం ఆల్రెడీ పప్పుని ఉడికించుకునేటప్పుడు కూడా కొద్దిగా పసుపుని వేసుకున్నాం కదా, సో ఇక్కడ కొంచెం చూసి వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇదంతా కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత మనము ఇందులో మనం తీసుకున్న ములక్కాయలు ఉన్నాయి కదా వాటిని కట్ చేసి పెట్టుకున్న ములక్కాయలని ఇందులో వేసేసి మంచిగా ఫ్రై అవ్వనివ్వాలండి. మనము ఇది ఎక్కువసేపు అయితే ఏం పట్టదు, టైము చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. ఈ విధంగా వేసేసుకోవడమే. ఇంకా పప్పు చారుకి చాలామంది పప్పులో డైరెక్ట్గా వేసేసి ములక్కాయని చేసేస్తూ ఉంటారు కదండి. అలా చేయడం వల్ల మనకి ఆ ములక్కాయలన్నీ కూడా పీసులాగా వచ్చేస్తాయి అనమాట. సో ఈ విధంగా మగ్గిన తర్వాత మనం ఇందులో టమాటా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా వాటిని వేసేసుకోవాలన్నమాట. ఇవి కూడా చక్కగా మనం కొంచెం ఉప్పును వేసినట్టయితే లోపలంతా కూడా మగ్గుతుందనమాట. ఇక్కడ నేను 1 స్పూన్ ఉప్పును అయితే వేస్తున్నానండి. ఈ విధంగా కొంచెం ఉప్పుని వేసి ఈ టమాటాలు అలానే మనం తీసుకున్న ములక్కాయలు ఇవన్నీ కూడా మంచిగా చక్కగా మగ్గనివ్వాలి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ కళాయి మీద మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు ఇవన్నీ కూడా బాగా మగ్గేదాకా ఉడికించుకోవాలండి. ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఇందులో మనము కొద్దిగా కారం ఒక 1 స్పూన్ వరకు మీకు తగినంత కారం వేసుకొని మళ్ళీ ఒక 10 నిమిషాల పాటు దీన్ని బాగా మగ్గించుకోవాలండి. ఇప్పుడు మనము ఇది మగ్గేలోపు ఇందులోకి చింతపండు పులుసు అనేది తీసుకోవాలన్నమాట. మీకు ఎంతైతే సరిపోతుంది అనుకుంటారో అంటే పులుపు మీరు ఎంతైతే తినగలుగుతారో అనుకుంటారో దాన్ని బట్టి ఈ చింతపులుసు అయితే తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను కావాల్సినంత చింతపులుసు అయితే రెడీ చేసుకున్నానండి. ఆ తర్వాత ఇది బాగా మనం తీసుకున్న ములక్కాయలు టమాటాలు అవన్నీ కూడా బాగా మగ్గిన తర్వాత ఇందులో మనము చింతపండు రసం అయితే పోసుకోవాలన్నమాట. ఈ విధంగా చింతపులుసు అంతా కూడా ఇందులో పోసుకున్న తర్వాత ఇది మనం మళ్ళీ ఒక 15 నిమిషాలు అయితే బాగా మరిగించుకోవాలన్నమాట. అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. చాలా వరకు తెలియక పప్పు ఇది అంతా మిక్స్ చేసేసి ఒకేసారి మరిగించేస్తారు. చేయడం వల్ల ములక్కాడ పప్పు చారు అనేది అంత బాగుండదండి. సో ఈ విధంగా మనము మరిగించుకుంటేనే మనకి ఆ టేస్ట్ అనేది చాలా బాగా తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా ఒక 15 నిమిషాలు మరిగించుకున్న తర్వాత చూసారు కదా చక్కగా మనకి ఇదంతా కూడా మరుగుతుంది అనమాట. ఇలా మరిగిన తర్వాత ఇందులో మనము ఉడికించుకున్న పప్పు ఉంది కదండి దాని అంతటిని కూడా ఇందులో పోసి బాగా మరిగించుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా ఈ పప్పు అనేది నేను లాస్ట్లో పోస్తున్నాను అనమాట. చాలా వరకు తెలియక మొత్తం కలిపేసి ఒకేసారి మరిగించేస్తూ ఉంటారు. అలా మరిగించుకోవడం వల్ల మనకి పప్పుచారు అనేది అంత టేస్ట్ ఉండదు అనమాట. సో ఈ ములక్కాడ పప్పుచారుకి ఈ విధంగా ముందుగా మనం తీసుకున్న పోపు అంతా కూడా చింతపులుసులో బాగా మరిగిన తర్వాత మనం పప్పుని యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఇది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. నేనైతే ఈ విధంగానే చేస్తానండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. నెక్స్ట్ టైం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి మీ అందరికీ కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. సో ఈ విధంగా పోసుకున్న తర్వాత మనం కావాలి అనుకుంటే ఇందులో కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఇంకా లూజ్గా ఉండాలి పప్పుచారు అనుకుంటే ఇందులో మనము కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా కొంచెం మరిగిన తర్వాత ఇందులో సాంబార్ పొడి ఉంటుంది కదండి సాంబార్ పొడిని అయితే ఒక 1 స్పూన్ అయితే వేస్తున్నాను అనమాట. ఇలా వేయడం వల్ల మనకి టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. నిజంగా అండి ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. మీ అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది అనమాట. ఈ విధంగా మరిగిన తర్వాత కొద్దిగా లాస్ట్లో నేను కొత్తిమీరని అయితే వేస్తున్నాను. ఈ కొత్తిమీర నేను స్టార్టింగ్లో చూపించడం అయితే మర్చిపోయాను అనమాట. సో ఇప్పుడైతే లాస్ట్లో వేసి కలిపి చూపిస్తున్నాను. మీరు కావాలి అనుకుంటే లాస్ట్లో కొత్తిమీరని కూడా కొద్దిగా యాడ్ చేసేసుకోవచ్చు. ఇక ఇంతే ఫ్రెండ్స్ మనకి టేస్టీ అయిన ములక్కాడ పప్పు చారు అయితే రెడీ అయిపోయింది. మరి నేనైతే ఇదే స్టైల్లో చేస్తానండి. మరి మీరు ఎలా చేస్తారనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారా తెలియజేయండి. అండ్ అలానే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని కింద బెల్ ఐకాన్ ఉంటుంది యాక్టివేట్లో పెట్టుకోండి కదా ఫ్రెండ్స్. ఈ విధంగా రెడీ అయిన పప్పు చారుని మనం వేడి రైస్లో కనుక సర్వ్ చేసుకొని తింటే టేస్ట్ అయితే అదిరిపోతుంది అనమాట. సో నెక్స్ట్ టైం తప్పకుండా ట్రై చేయండి. మరి ఇలాంటి మరో మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.